మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో అన్స్టాపబుల్ షో గురించి కూడా పరిచయం చేయాల్సిన పని లేదు. అన్స్టాపబుల్ షో అనగానే అందరికీ నటుడు నందమూరి బాలయ్య గుర్తుకు వస్తాడు. వాస్తవం చెప్పాలంటే అన్స్టాపబుల్ షోకే బాలయ్య వన్నె తెచ్చారు అని చెప్పుకోవచ్చు. బాలయ్య తనదైన మేనరిజం, మాటలతో అన్స్టాపబుల్ షో సూపర్ హిట్ చేశారు. ఈ క్రమంలోనే సీజన్ 4 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది. అవును, హోస్ట్గా బాలయ్య ఎప్పటిలాగానే ఈ షోని సూపర్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. విషయంలోకి వెళ్తే ఈ స్టేజ్ పై ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళంతో పాటు బాలీవుడ్ తారలు కూడా సందడి చేస్తున్న సంగతి విదితమై ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో అన్న సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ వేదికపై సందడి చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తుంది. రాబోయే ఎపిసోడ్ షూట్ ను ఈ రోజు మొదలుపెట్టిన ఆహా యూనిట్ ఓ సర్ప్రైజ్ చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. దాంతో ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ టాక్ షోకు రామ్ చరణ్ హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయిన వీడియోని గమనిస్తే చరణ్ కు వెల్కమ్ చెబుతూ సంక్రాంతికి వస్తున్న డాక్ మహారాజు అలాగే గేమ్ చేంజర్ 3 సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి, అదే మా ఆశయం అని బాలయ్య మాట్లాడుతూ స్వాగతం పలికారు. ఈ వీడియో పట్ల అటు నెటిజన్స్, ఇటు నందమూరి అభిమానులు, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.